నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తణుకు ముళ్లపూడి గ్రంథాలయంలో ఘనంగా ఘంటసాల జయంతోత్సవాలు గాయకులు ఆలపించిన గేయాలు తణుకు పీఎంపీ అసోసియేషన్ శిబిరంలో 60 మందికి ఉచిత వైద్య పరీక్షలు సూచనలు సలహాలు ఇచ్చిన వైద్యులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం 20 కేంద్రాలలో పోలింగ్ తాడేపల్లిగూడెంలో ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల విద్యా వైజ్ఞానిక ఉత్సవాలు రాష్ట్ర స్థాయికి ఎంపికైన 17 ప్రాజెక్టులు తూర్పుగోదావరి జిల్లాలో కూడా సిద్ధమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అమలాపురం కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన రైస్ మిల్లర్లు ధాన్యాన్ని తమ వద్దకే పంపాలని డిమాండ్ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు రాజోలులో దుప్పట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ ఏలూరులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మెటీరియల్స్ పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రిసెల్వి సంగీత ప్రియుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిన మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతిని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది గాన గంధర్వుడిగా కీర్తినార్జించిన ఘంటసాలకు 1951లో విడుదలైన పాతాళ భైరవి సినిమా ఎనలేని పేరు తెచ్చింది ఆ తర్వాత మల్లీశ్వరి దేవదాసు అనార్కలి మాయాబజార్ లాంటి హిట్ సినిమాలు సాటిలేని మేటి గాయకునిగా నిలబెట్టాయి 1970 వరకు హీరోలకు విలన్లకు కమెడియన్లకు పాడిన ప్రతి పాట ఘంటసాలదే కావడంతో ఆయన సినీ సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజయ్యారు దాంతో కేంద్ర ప్రభుత్వం 1970లో పద్మశ్రీ పురస్కారం అందించి ఘంటసాలను గౌరవించింది 1922 డిసెంబర్ 4వ తేదీన గుడివాడ సమీప చౌటపల్లి గ్రామంలో జన్మించిన ఘంటసాల స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని జైలుకెళ్లి జాతీయవాదిగా దేశభక్తునిగా గుర్తింపు పొందారు ఈయన పాడిన ఆధ్యాత్మిక సాంఘిక సాంస్కృతిక సామాజిక గేయాలు ఇప్పటికీ జనరంజకంగా ఉండడం విశేషం ఈ సందర్భంగా కళాప్రపూర్ణ ముళ్లపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయ సాంస్కృతిక కేంద్రంలో ఘంటసాల 102వ జయంతిని వైభవంగా నిర్వహించారు ఈ మేరకు రాజు ఆర్కెస్ట్రా బృందం ఆధ్వర్యంలో ఘంటసాల సినీ సంగీత విభావరి జరిగింది సంస్థ యాజమాన్య ప్రతినిధి డాక్టర్ జూనియర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో అక్కమాంబ టెక్స్టైల్స్ ఎండీ ముళ్లపూడి రంగబాబు మున్సిపల్ మాజీ చైర్మన్ ముళ్లపూడి రేణుక వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు అలాగే సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో కూడా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘంటసాల పాడిన పాటలపై పోటీలను నిర్వహించారు అనంతరం సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు గెలుపొందిన విజేతలను అభినందించారు
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ పార్క్ ముందు వావిలాల రమేష్ ఆర్థిక సహకారంతో నెలకొల్పిన ఘంటసాల విగ్రహానికి చేనేత కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కలలలోనే కవ్వించే సఖీ మయూరి వై వయారి వై నేడే నటన మాడి నీవే ఆలయాన వెలసిన ఆ దేవుని నీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి జట చూచిన నిరూపమదే కనిపించనని. తణుకు ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎస్ శోభాచరణ్ పాల్గొని వైద్య సేవలు అందించారు. సుమారు 60 మందికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు చేసి సూచనలు, సలహాలిచ్చారు. అసోసియేషన్ మండల అధ్యక్షులు ఏవి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ శిబిరంలో దండు కృష్ణంరాజు సహకరించారు. కోడి వెంకటేష్, ఎస్ వీరేశలింగంలు పాల్గొన్నారు. హైదరాబాద్ కు చెందిన మహా అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీన నిర్వహించిన 2024 సంవత్సర రైటివిటీ హ్యాండ్ రైటింగ్ పోటీలలో తణుకు రూట్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనబరిచారని ఈ పాఠశాల డైరెక్టర్ బి విద్యాకాంత్ బుధవారం తెలిపారు. ఈ మేరకు 7వ తరగతి విద్యార్థి కె హరిప్రసాద్ జాతీయ స్థాయిలోనూ 24 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచారన్నారు. వీరికి హైదరాబాద్ లోని భారతీ విద్యాభవన్ లో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర పూర్వపు డీజీపీ ఏకే ఖాన్, అకాడమీ సీఈఓ ఏ మల్లికార్జునరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏ రాఘవేంద్రులు బహుమతులు అందించారని వివరించారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించినట్లు చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 5వ తేదీ గురువారం పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఓటర్లు 3729 మంది కాగా వీరిలో పురుషులు 2268 మంది, మహిళలు 1461 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్డీఓ కార్యాలయాల్లో బుధవారం పోలింగ్ మెటీరియల్ పంపిణీ జరిగింది. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భాను పర్యవేక్షణలో ఆయా మండలాల తహసీల్దార్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ ఏర్పాట్లు వివరించారు. మనకు తాడేపల్లి రెవెన్యూ డివిజన్కి సంబంధించి మనకు చూసుకుంటే తాడేపల్లిగూడెంకి సంబంధించి మేల్ ఓటర్స్ వచ్చేసి 198, ఫీమేల్ ఆర్ అరౌండ్ 179, టోటల్ 377 ఓటర్స్ ఉన్నారు. పెంటపాడుకు సంబంధించి మేల్ ఆర్ 49, ఫీమేల్ వచ్చేసి 24, మొత్తం కలిపి 73 ఓటర్స్ ఉన్నారండి. తణుకుకు సంబంధించి మేల్ ఓటర్స్ వచ్చేసి 230, ఫీమేల్ వచ్చేసి 177, తణుకు సంబంధించి 407. ఇరగవరంకు సంబంధించి మేల్ పర్సన్స్ వచ్చేసి 36 అండ్ ఫీమేల్ ఆర్ 17, టోటల్ ఆర్ 53. అత్తిలికి సంబంధించి మేల్ వచ్చేసి 61, ఫీమేల్ 29, టోటల్ ఆర్ 19. అంటే మనకి ఇప్పుడు చూసుకుంటే టోటల్ ఓట్స్ వచ్చేసి చూసుకుంటే 1000 ఓట్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మేల్స్ వచ్చేసి 574, ఫీమేల్స్ ఆర్ అరౌండ్ 426 ఉన్నాయండి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా డిఎస్పీ గారితో మాట్లాడి ప్లాన్ అప్ అనేది చేస్తున్నాము. తాడేపల్లిగూడెంతో పాటు పెంటపాడు, తణుకు, ఎరగవరం, అత్తెలి కేంద్రాలలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ఈ డివిజన్లో మొత్తం 1000 మంది ఓటర్లకు గాను 574 మంది పురుషులు, 426 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 130 మంది ఉద్యోగులు పోలింగ్ విధుల నిర్వహణలో పాల్గొంటారు. గురువారం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2 రోజుల పాటు జరిగిన రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ 2024 బుధవారంతో ముగిసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 11 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్స్ నుంచి విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. వీటిలో భీమవరం శ్రీమతి బి సీతా పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఈసీఈ బ్రాంచ్ స్టూడెంట్స్ ప్రదర్శించిన మల్టీపర్పస్ రోబోట్ ప్రథమ స్థానంలో నిలిచి 25,000 రూపాయల నగదు బహుమతి గెలుచుకున్నారు. తణుకు శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్
EEE విద్యార్థులు ప్రదర్శించిన డెవలప్మెంట్ ఆఫ్ డెమో మోడల్ ఆఫ్ 33/11 kV సబ్స్టేషన్ ఏ వర్సటైల్ ఎడ్యుకేషనల్ ఎయిడ్ ఫర్ పవర్ సిస్టమ్ ట్రైనింగ్ అనే ప్రాజెక్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. దీనితో పాటు తాడేపల్లిగూడెం శశి పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు ప్రదర్శించిన లైఫై కమ్యూనికేషన్ అనే ప్రాజెక్టుకు కలిపి ద్వితీయ బహుమతి కింద 10,000 రూపాయల నగదు అందజేశారు. 17 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయిలో జరిగే పాలిటెక్ ఫెస్ట్ కు ఎంపిక చేశారు. తణుకు శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ EEE HOD డాక్టర్ పివివి సత్యనారాయణ, లెక్చరర్ అడపా మాధురి, విద్యార్థులు ఎం పవన్, ఎస్ శ్రావణి, పి శృతి, ఎన్ ప్రవీణ్లు శశి విద్యార్థులతో కలిసి సంయుక్తంగా ద్వితీయ బహుమతిని అందుకున్నారు. జిల్లా కోఆర్డినేటర్ డి ఫణీంద్ర ప్రసాద్ టెక్ ఫెస్ట్ ఫలితాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం జీపీటీ ప్రిన్సిపల్ పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. దీని తర్వాత ఫస్ట్ ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.